Hi viewers, welcome to Dream Home. ఈ రోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి ప్రకాష్ లైట్స్ లో ఉన్నాం. మనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ మాధురి గారు కూడా ఉన్నారు. ఇంటీరియర్స్ లో లైటింగ్ కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో మరి స్టార్ట్ చేద్దామా? మాధురి గారు ఎలా ఉన్నారు? ఫైన్. అసలు మనకి ఇంటీరియర్స్లో లైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెన్స్. ఈ లైటింగ్ని ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడు ఈ లైటింగ్ కాన్సెప్ట్ అనేది మనకి బాగా దీంట్లోకి వచ్చింది. అంటే లైటింగ్ అనేది ఇప్పుడిప్పుడే బాగా డిఫరెంట్గా పార్టీకి ఒక లైటింగ్ అట్లా వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి కదా. సో ఈరోజు మన వ్యూవర్స్ కోసం లైటింగ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. తప్పకుండా బోనా, లైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బోనా. ఎందుకంటే మనకి వెలుతురు అంటే మినిమం బేసిక్ దీని గురించి వెలుతురు కోసం అనే కాన్సెప్ట్ లో మొదటి నుంచి మనకి పురాతన కాలం నుంచి వచ్చింది. మనం రెండే రకాల లైటింగ్ వాడేవాళ్ళం, ఒక ట్యూబ్ లైట్, ఒకటి బల్బ్. సో అది ఒకటే ఉండేది అంతకు ముందు అని. తర్వాత ఇది అంటే లైటింగ్ లో ఒక థీమ్ ఉంది, అంటే మూడ్ లైటింగ్. యాక్చువల్లీ ఒక టైంలో మనం ఉట్టి లైటింగ్ అనేది ఆ వెలుతురు కోసమని ఉపయోగించేవాళ్ళం. అవును. తర్వాత మనకి ఈ మోడర్న్ లివింగ్ లో మనకి దాని ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోయింది. అంటే ఇప్పుడైతే టోటల్ హోమ్ ఆటోమైజేషన్స్ అన్ని వచ్చేసినాయి. అండ్ లైటింగ్ లో కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్. అంటే పర్టికులర్ ఏరియాకి వాట్ కైండ్ ఆఫ్ లైటింగ్ యూ రిక్వైర్డ్ అనేది మనం కాన్సెప్ట్ ని బట్టి మనము వెళ్తాం. అంటే అన్ని చోట్ల ఒక టైప్ ఆఫ్ లైట్ వాడలేము. సో ఆ థీమ్ లైటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ గా ఉన్నాం. అండ్ లైటింగ్ అనేది ఇది మనము ప్లానింగ్ లెవెల్లోనే మన లైటింగ్ వైరింగ్ ఎట్లా చేసుకుంటామో అట్లాగే లైటింగ్ ని మనం వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ అనమాట. బిఫోర్ ఈ ఫ్రీజ్ చేసినప్పుడు మనం డ్రాయింగ్స్ ఫ్రీజ్ చేసుకున్నప్పుడు లైటింగ్ కూడా మనము ఎలక్ట్రికల్ లేఅవుట్ చేసినప్పుడే యూ హ్యావ్ టు ఫ్రీజ్ ద థీమ్ అనమాట. థీమ్ ని మనం ఫ్రీజ్ చేసుకుంటాం. సో లైట్ అనేది అంటే వార్మ్ లైట్ ఉంటుంది, బ్రైట్ వైట్ లైట్ ఉంటుంది. నార్మల్ గా ఏంటంటే టూ కైండ్స్ ఆఫ్ లైటింగ్స్ యూజ్ చేస్తాం బేసిక్ గా. ఏంటంటే ఒకటి వైట్ లైట్, జనరల్ వార్మ్ లైట్. సో జనరల్ లైటింగ్ ఏంటంటే వైట్ లైట్ అనేది మనము రీడింగ్ పర్పస్ కానీ అంటే రియల్ కలర్స్ తెలుసుకోవడానికి కానీ మనకి డే లైట్ కావాల్సి వచ్చినప్పుడు డే లైట్ కోసం అని వాడతాం. అదే ట్యూబ్ లైట్స్ కానీ సిఎఫ్ఎల్ వైట్స్ కానీ వాడినప్పుడు అది మనకి వైట్ లైట్ అన్నమాట, డే లైట్ కాన్సెప్ట్. దెన్ ఎల్లో వార్మ్ లైట్స్ ఏంటంటే మనము ఆ ఏరియాస్ ని సూదింగ్ ఎఫెక్ట్. ఓకే, మనము ఎంత బ్యూటిఫుల్ హౌస్ చేసుకున్నా ఓన్లీ వైట్ లైటింగ్ ఇచ్చుకుంటే, డే లైట్ ఇచ్చుకుంటే మనకి ఆ అందం తెలియదు. సో ఒక హౌస్ ఇంటీరియర్స్ ని డే టైం చూసినప్పుడు ఒక విధంగాను, నైట్ టైం మనం చూసినప్పుడు ఆ థీమ్ ని బట్టి, ఆ వార్మ్నెస్ బట్టి అసలు లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. మనకి నార్మల్ గా ఉంది అని అనిపించిన హౌస్ ని మార్నింగ్ చూసినప్పుడు ఈవినింగ్ టైం మనం ఆ లైట్స్ ఎఫెక్ట్ లో చూసినప్పుడు లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ యూ క్యాన్ ఇమాజిన్ అన్నమాట. అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే లివింగ్ లో ఎట్లా తీసుకోవచ్చు మనము, బెడ్రూమ్స్ లో ఏ కైండ్ ఆఫ్ లైటింగ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? లివింగ్ లో వాట్ వి యూజ్ అంటే జనరల్ లైట్ ఒకటి వాడినా కూడా అంటే వైట్ లైట్ ఒకటి మనకి బేసిక్ మస్ట్. సో వైట్ లైట్ అనేది అంటే డే లైట్ అనేది మనం ఒక సిరీస్ ఇస్తాం. డే లైట్ అంటే వెన్ రియలీ వాంటెడ్ అన్న రీడింగ్ పర్పస్ కానీ దీని గురించి ఒక డే లైట్ కోవ్ లైటింగ్ లో అంటే సీలింగ్ లో మనం వాడే దీన్ని బట్టి ఉంటుంది. సీలింగ్ లో కోవ్ లైటింగ్ ఉందంటే ట్యూబ్ లైట్స్ ని అంతకు ముందు నుంచి వచ్చే ఇండైరెక్ట్ లైటింగ్ ఏంటంటే కోవ్ లైట్ లోంచి మనం తీసుకునే వాళ్ళం, ట్యూబ్స్ పెట్టేసేసి అట్లా లైటింగ్ డైరెక్ట్ వాల్ మీద ట్యూబ్స్ పెట్టడం మానేసి కోవ్ లైటింగ్ లో వైట్ లైట్ మనం ఇచ్చుకునే వాళ్ళం. తర్వాత ఈ దీంట్లో ఆ థీమ్ ఎఫెక్ట్ కోసం వచ్చే అంటే బ్రైటన్ చేస్తానికి ఆ హౌస్ ని వార్మ్ చేయడానికి దీనికోసం అనేది ఎక్కడికక్కడ మనం లైటింగ్ ఇస్తాం. ఎల్లో లైటింగ్, అదే వైట్ అనమాట. ఆ లైటింగ్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ మనం హైలైట్ చేయాలి, దేర్ ఆర్ లైక్ యూనో ఒక డోర్స్ దగ్గర, కర్టన్స్ దగ్గర అండ్ ఆ ఎల్లో లైట్ స్పాట్ లైట్స్ లాంటివి అట్లాంటివి ఇస్తాం అనమాట. అండ్ ఎక్కడెక్కడ ఆర్ట్ పీసెస్ ఉంటాయి దాన్ని హైలైట్ చేయడానికి. సో వాల్ మీద పిక్చర్స్ ఉంటాయి, సో వాల్ పిక్చర్ లైట్స్ అంటాం, పిక్చర్ లైట్స్ యూజ్ చేస్తాం. సో
హాల్లో వచ్చే లైటింగ్స్ ఉంది అండ్ హ్యూజ్ హాల్స్లో కానీ నార్మల్ హాల్స్లో కూడా మధ్యలో ఏం చేస్తామంటే ఒక బ్యూటిఫుల్ షాండియర్ లాంటిది. ఇట్స్ మోడర్న్ క్రిస్టల్ అవ్వచ్చు, మోడర్న్ థీమ్స్ లో అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద థీమ్ ఆఫ్ ద హౌస్ లో మనం ఒక షాండిలియర్. అంటే మనం ఇల్లు కనుక సీలింగ్ కనుక పెద్దగా ఉంటే షాండిలియర్స్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అది మనం ఎట్లా యూజ్ చేసుకోవాలంటే పెద్ద యూజ్ చేసుకోవాలా, చిన్న యూజ్ చేసుకుంటే సరిపోతుంది? ఫాల్ సీలింగ్ని బట్టి మనము షాండిలియర్స్ యూజ్ చేసుకుంటే బెటర్. రైట్ క్వశ్చన్ బోనా. ఈ సీలింగ్ హైట్ని బట్టి మనము ఆ షాండిలియర్ కానీ వాట్ ఎవర్ ద యూనిట్ కానీ మనం డిసైడ్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్స్ డబుల్ హైట్ హౌసెస్ ఉన్నప్పుడు 20 feet హౌస్ లో ఉన్న దగ్గర మనము ఒక లైట్ ఇచ్చినప్పుడు అంటే మన కింద నుంచి కూడా మనకి కనిపించాలి. యూ హ్యావ్ టు సీ ద 2 levels. సో ఆ 2 levels ఇచ్చినప్పుడు మనం ఒక లాంగ్ లెందీ అంటే డ్రాపింగ్ టైప్ ఆఫ్ షాండిలియర్ హ్యూజ్ వన్ మనం తీసుకుంటాం బేసిక్ గా. షాండిలియర్స్ లైక్ సీలింగ్ కి దగ్గరలోనే ఉండేది అంటే హ్యాంగింగ్ టైప్ కాదు. సీలింగ్ మౌంట్ ది షార్ట్ హ్యాండ్ షాండిలియర్స్ ఉంటాయి అంటే మోడర్న్ కానీ అవి కానీ. అవేంటంటే మన లో సీలింగ్స్ ఉంటాయి బేసిక్లీ సింగిల్ ఫ్లోర్ సీలింగ్ కానీ అది కూడా కొన్ని 8 feet 9 feet 8.5 feet ఉండేదానికి వి డోంట్ టేక్ లాంగ్. అది కూడా డైనింగ్ టేబుల్ మీద తీసుకున్నా కూడా వి డోంట్ డ్రాప్ డౌన్ తీసుకోము ఎక్కువ. సో ఈ కైండ్ ఆఫ్ స్మాల్ షార్ట్ లెంత్ షాండిలియర్స్ అన్నమాట. అట్లాంటివి వాడతాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ష్యూర్. ఓకే. ఇంటి ఎంట్రన్స్ లో ఎలాంటి లైటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? ఎంట్రన్స్ లైటింగ్ గురించి నేను మళ్ళీ చెప్తాను బోనా. ఓకే. సో మనం ఇక్కడున్న ఏరియాలో మనం చూద్దాం. ఫస్ట్ హాల్లోకి రాగానే నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వాల్ బ్రాకెట్స్ ఉంటాయి. వాల్ బ్రాకెట్స్ ఉంటాయి, తర్వాత మనకి సీలింగ్లో ఉన్న వైట్ లైటింగ్ ఉంటుంది, దెన్ ది షాండిలియర్స్ ఉంటాయి. హాల్లోకి వచ్చేది మెయిన్ థింగ్స్ ఇవి ఉంటాయి. సో మన వాల్ బ్రాకెట్స్ గురించి మనం చూద్దాం ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా వాల్ బ్రాకెట్స్ అన్ని కూడా ఇవన్నీ కంటెంపరీ స్టైల్లో ఉన్నాయి. ఓకే. అంటే జస్ట్ అంటే దీంట్లో లైటింగ్ ఎక్కువ ఉండదు. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఓన్లీ యువర్ డెకరేటివ్ లైట్స్. ఓకే. ఇట్ డజంట్ మీన్ లైక్ మనకి దీంట్లో ఒక లైటింగ్ వచ్చేస్తుంది దెన్ అది చూడండి. దెన్ సో వైట్ లైటింగ్ మనం ఎట్లాగో డే లైటింగ్ ఎట్లా ఇస్తాం, దీస్ ఆర్ ఆల్ ద ఓన్లీ డెకరేటివ్ లైట్స్. ఓకే. సో దీస్ ఆర్ ద స్టార్టింగ్ వర్షన్స్ ఆఫ్ దిస్ థింగ్స్ అనమాట. మనం చూసుకుంటే ఇది చూడండి మదర్ ఆఫ్ పర్ల్ తో ఉంది. అంటే దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ విల్ సీ మదర్ ఆఫ్ పర్ల్ టైల్స్ వాడతాం. అవును. సో ఏరియాలకి కాన్సెప్ట్ వైజ్ మనం విల్ చూస్. సో కంటెంపరీ స్టైల్ కి మోస్ట్లీ లైక్ స్టీల్ అండ్ గ్లాస్ వన్స్, లైక్ అక్రిలిక్ షీట్స్ ఇట్లాంటివన్నీ వాడతాం. విక్టోరియన్ స్టైల్ కి ఆ కైండ్ ఆఫ్ ఆ కర్వ్స్, ఆ మెటల్ థింగ్స్ అవన్నీ వాడతాం. సో ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ కంటెంపరీ స్టైల్లో ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ లైక్ wall brackets. Okay. ఇది ఏంటంటే to tell you only the concept lighting. Okay. It's not like it doesn't give you that illumination ఉండదు. అంటే మనం మనకి కావాల్సిన దాన్ని బట్టి మనం లోపల ఉన్న బల్బ్ ని మనం తీసుకుంటాం. 40 watts, 60 watts, 80 watts, whatever. Okay. So but this is not the main lighting for our house. Okay, ఇది చూడండి ఇది సెరామిక్ వన్. ఓకే. ఇది చూస్తే సెరామిక్ లోంచి దాంట్లో సో క్యూట్ అంటే దాంట్లోంచి ఆ వైట్ థీమ్ లో ఉన్న దాంట్లోంచి ఆ డిజైన్ లోంచి మనకి ఆ లైట్ కనిపిస్తా ఉంది. దీస్ ఆర్ ఆల్సో లైక్ ఏ గ్లాస్ వన్స్. ఓకే. ఓకే. అండ్ అక్కడ చూసుకుంటే అది ఇట్స్ లైక్ స్టీల్ అంటే కట్ డిజైన్, మోర్ ఆఫ్ ఎ కంటెంపరీ స్టైల్. సో లైక్ డాటెడ్ వన్స్ ఉంది, అక్కడ ఒకటి బ్లాక్. అంటే ఈ కలర్ కూడా మనము అక్కడ ఉన్న కాన్సెప్ట్ బట్టి మనం ఆ కలర్ బేస్ తీసుకుంటాం. ఓకే. సేమ్ పీసెస్ ఇన్ డిఫరెంట్ టోన్స్ లో మనం తీసుకుంటాం. ఓకే. సో దట్స్ ద వే వి గో అన్నమాట. ఓకే. సో ఇక్కడ అన్ని చూసి ఇవి డ్రాప్ లైట్స్ లాగా ఉన్నాయి చూడండి. దీస్ ఆర్ ఆల్ లైక్ సో ఇవన్నీ కూడా ఇది అప్ లైట్ అంటే మనకి లైట్ పైకి కొడుతుంది. దీస్ ఆర్ ఆల్ ద అప్ లైటర్స్, రైట్? సో అది లైట్. These are all the show lights. Okay. So ఇట్ సైడ్ చూస్తే చూడబోనా ఇవి అన్ని కూడా ఎస్ఎస్ లో ఉన్నాయి అంటే కంటెంపరీ స్టైల్. టూ మచ్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఎస్ఎస్ వాడతామో దాంట్లో ఆ థీమ్ లో బట్టి చూడండి. లైక్ యూ కెన్ సీ ద సిటీ టాల్ యూ దిస్ థింగ్ అంటే అది కట్ డిజైన్స్ లో అన్నమాట. బ్యూటిఫుల్ ఈ టైప్ ఆఫ్ ఇది వస్తుంది. ఇది వాల్ యూనిట్స్. ఇది ఈ డోర్ బయట మోస్ట్లీ ఇవి డోర్ కి మెయిన్ డోర్ ఆపోజిట్ సైడ్స్ వాడతాం. ఇట్లాంటివి లాంగ్ యూనిట్స్ వాడతాం బేసిక్ గా. సో ఇంకా ఇవన్నీ కూడా చూడండి గ్లాస్ లోను ఇవన్నీ ఎస్ఎస్ లోను. దీనిలో కూడా కట్ డిజైన్స్ అంటే సో డెలికేట్ థిన్ కటింగ్స్ లాగా ఉన్నది. సో ఇవన్నీ కూడా ఇది చూడండి దిస్ ఇస్ లైక్ పేపర్
దోశ లాగా ఉంది. దోశ అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ గివ్స్ యూ అంటే జనరల్ లైటింగ్ మామూలుగా ఏదో ఒక లైట్ పెట్టింది దానికంటే సడన్ గా మనం ఆ హాల్లో ఇట్స్ లైక్ అన్ ఆర్ట్ పీస్ ఆల్సో. అంతకు ముందు యాక్సెసరీస్ ఎట్లానో ఈ లైటింగ్ ని లైట్ ఎంత వరకు వాడతామో దీన్ని ఈ లైట్స్ ని కూడా ఒక ఆర్ట్ పీస్ లాగానే ఎక్స్ట్రా ఆర్ట్ పీస్ లాగానే. అంటే ఇలాంటి టైప్ లో ఓన్లీ వైట్ లైట్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే వామ్ వైట్? నో, వామ్ లైట్. మోస్ట్లీ దీస్ కైండ్ ఆఫ్ లైట్స్ లో మనం 100% వామ్ లైటే వాడతాం, వైట్ లైట్ వాడతాం. వైట్ లైట్ ఓన్లీ ఫర్ సీలింగ్ లోంచి మనం జనరల్ లైటింగ్ కోసం వాడతాం. దీంట్లో ఎప్పుడు కూడా ఆ ఎల్లో ఇది ఉంటేనే, వామ్ లైట్ ఉంటేనే దాని లైటింగ్ అన్నీ ఉంటుంది. సో ఇప్పుడు లాట్స్ ఆఫ్ ఇవన్నీ కూడా సీలింగ్ లైట్స్, దాని గురించి మనం మాట్లాడదాము. ఇక్కడ కూడా చూస్తే ఇవన్నీ కూడా చూసారా, ఇవి డబుల్ లైట్స్ అన్నమాట. అంటే సమ్ టైమ్స్ లైక్ యూ లవ్ టు గో ఫర్ ద డబుల్స్. ఇప్పుడు సింగిల్స్ మనం అక్కడ చూసిన డబుల్స్ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు డబుల్ లైట్స్ కూడా వాడతారు. అంటే డిపెండ్స్ ఆన్ దర్ దిస్ థీమ్ బట్టి కూడా అన్నమాట. సో ఇవన్నీ కూడా అదే కాన్సెప్ట్ లో ఉన్న డబుల్ లైట్స్ అన్నమాట. ఇప్పుడు అక్కడ అన్ని మీరు సింగిల్స్ చూసారు. అట్ ద సేమ్ టైమ్ లైక్ దీస్ ఆర్ ఆల్ ద డబుల్ లైటింగ్స్ అన్నమాట. చూడండి, సమ్వేర్ లైక్ యూ హ్యావ్ 3 pieces also, like ఈ టైప్ ఆఫ్ లైటింగ్ అంట ఇవన్నీ కూడా ఆర్ట్ పీసెస్ లాగానే మనకు కనిపిస్తాయి. చూడండి, క్రిస్టల్ హ్యాంగింగ్ లాగా ఉంది. అంటే ఇట్స్ నాట్ ఎ గ్లాస్ వన్, దట్స్ నాట్ ఎ క్రిస్టల్ బట్ ఇట్స్ గ్లాస్ కవర్ వన్ అన్నమాట. సో అది చూస్తే అది కూడా కట్ డిజైన్. ఇప్పుడు స్టీల్ లో ఎట్లాగా వచ్చిందో యాక్రిలిక్ లో కట్ డిజైన్స్ అన్నమాట. సో దోస్ కైండ్ ఆఫ్ లైట్స్. అది చూస్తే కంప్లీట్ గ్లాస్ థిక్ సాలిడ్ దీనిలాగా ఉంది. దాంట్లోంచి ఆ లైట్ వచ్చేది చాలా తక్కువ అనిపిస్తుంది. బట్ యూ విల్ సీ దట్ ఎలిగెన్స్ అన్నమాట. అంటే ఇట్స్ లైక్ మ్యూరల్. ఇప్పుడు ఎట్లా వాల్ కి మనం మ్యూరల్స్, ఫోటో ఫ్రేమ్స్ ఎట్లా యాడ్ చేస్తున్నాము అట్లా లైట్ తోనే మనం ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ని మనం యాడ్ చేస్తున్నాము. సో దీస్ ఆర్ ఆల్ మెయిన్లీ లైక్ ఫర్ ద హాల్స్ అండ్ ప్రాబ్లీ లైక్ బెడ్రూమ్ లో ఒక వాల్స్ మీద వాల్ బ్రాకెట్స్ ఉంటాయి చూడండి, అట్లాంటి వాటికి థీమ్ ప్రకారం మనం వెళ్తాం. ఇప్పుడు వాల్ బ్రాకెట్స్ అన్ని కంటెంపరీ స్టైల్లో చూసారు. విక్టోరియన్ స్టైల్లో నేను చెప్పినట్టు విక్టోరియన్ స్టైల్ వాల్ బ్రాకెట్స్ ఇవ్వనా. సో ఇవన్నీ కూడా విత్ మెటల్ బేస్, మెటల్ ఇదిను విత్ లిటిల్ కార్వింగ్స్, దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఉంటాయి. సో ఈ విక్టోరియన్ స్టైల్లో చూస్తే మాక్సిమం మెటల్ బేసెస్ ఉన్నాయి చూడండి. స్టైల్ని బట్టి మనకి విక్టోరియన్ స్టైల్లో వెళ్ళినప్పుడు ఆ టైప్ ఆఫ్ దాంట్లో, లేకపోతే మనము ట్రెడిషనల్ హౌసెస్ చేసినప్పుడు అట్లాంటి వాటిలో ఇట్లాంటి మెటల్ బేస్ తీసుకుని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద వాల్ బ్రాకెట్స్. అండ్ దెర్ ఆర్ మోర్ కంటెంపరీ ఇంకా అండ్ ఎక్స్పాన్సివ్. ద కంపెనీస్ ఆర్ వెరీ మంచి imported companies like Cree ani and the other US brands and all. So our companies lo unna inka elegant unna wall brackets akkada unnayi buna. చాలా కంటెంపరీ డిజైన్స్ బునా. ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీ క్రీ అని విని ఉంటారు. ఆ కంపెనీ నుంచి, సామ్సంగ్ కంపెనీ నుంచి ఉన్న లేటెస్ట్ డిజైన్స్. ఇవి చూసి ఇది అన్ని ఎల్ఈడీస్ బునా. ఎల్ఈడీస్ లో కూడా లైక్ 3 to 5 వాట్స్ ఉన్నాయి. ఇవి బేసిక్లీ అంతకు ముందు ఎల్ఈడీస్ అంటే 1 వాట్ లోనే దొరికాయి. ఇప్పుడు మనకు అప్ టు 15 వాట్స్ వరకు సీలింగ్ లో కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇవి చూసే డిజైన్స్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కోన్ షేప్, అది ఆల్ మాక్సిమం గ్లాస్ లో ఉంది. సో డైమండ్ లాగా మనకు కనిపిస్తా ఉంది. అండ్ ఇది చూస్తే ఇది గ్లాస్, దీంట్లో జస్ట్ ద స్ట్రిప్స్, ఎల్ఈడి స్ట్రిప్స్ అదే. సో ఇవన్నీ కూడా అవి అన్ని డౌన్ లైటర్స్. అది షేప్స్ చూసుకుంటే సర్కిల్స్ అండ్ మోర్ కంటెంపరీ డిజైన్స్, జామెట్రికల్ డిజైన్స్ లో ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా అంటే we use them like more contemporary houses lanu. It's an element lagana. Light also like an element we use anamata. And meer wall brackets lo akkada kuda chuste chudandi konni there are stone wall brackets. Adi stone brackets lo chuste ante onyx stone use chesaru. Danlonchi transparency, normally ga stone lonchi light pass avadu, but onyx has that character like it can pass the light anamata. So andukane onyx antaku mundu ఆ కాన్సెప్ట్స్ లో ఆ స్టోన్ కూడా వచ్చే లోంచి కూడా మనము లైట్ ని పాస్ చేయగలగా అనేది చాలా మందికి అప్పుడు తెలీదు. బట్ ఇప్పుడు ఆనెక్స్ మనం వి స్టార్టెడ్ యూజింగ్ ద ఇంటీరియర్స్ లో గనుక క్లాడింగ్ లోను బ్యాక్ సైడ్ లెట్ ఇచ్చి అదే ఇప్పుడు అక్కడ మనం ఎక్కడైతే వాడతాం చూడండి ఆ ఆనెక్స్ స్టోన్ వాడినప్పుడు ఆ ఏరియాలో ఇట్లాంటి మనము వాల్ బ్రాకెట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. మనము రెసిడెన్స్ లో సీలింగ్ లో వాడేది లైక్ దేర్ ఆర్ ఏరియాస్ లైక్ హాల్స్ లోనేమో షాండిలియర్స్ వాడతాం అండ్ కొన్ని ఏరియాస్ లో జస్ట్ సింగిల్ డ్రాప్ లైట్స్ వాడతాం. పర్టికులర్లీ స్టడీ ఏరియాలో ఒక సింగిల్ డ్రాప్ లైట్ ఆర్
కిచెన్స్ లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లో ఒక 2 డ్రాప్ లైట్స్ అట్లా డ్రాప్ లైట్స్ యూస్ చేస్తాం అండ్ సమ్ టైమ్స్ లైక్ డైనింగ్ టేబుల్ మీద కూడా అంటే ఫ్యాన్స్ కావాలనుకున్నారు సెంటర్ షాండిలియర్ మనం వద్దనుకుంటే 2 డ్రాప్ లైట్స్ సైడ్ లో ఇచ్చుకుని మధ్యలో సెంటర్ లో ఫ్యాన్ ఇచ్చుకోవచ్చు సంథింగ్ లైక్ దిస్ లైక్ ఇవి చూడండి అది క్రిస్టల్ గ్లాస్ విత్ క్రిస్టల్ సో గ్లాస్ విత్ గ్లాస్ దాంట్లో మనం ఇందాక వాల్ బ్రాకెట్స్ ఇక్కడ చూసాం స్టీల్ అది విత్ కట్ డిజైన్స్ ఉంది అట్లా వాల్ బ్రాకెట్ యూస్ చేసిన ఆ ఏరియాలో మనకి డ్రాప్ లైట్ యూస్ చేసినప్పుడు సేమ్ కాన్సెప్ట్ లో మనం అవి తీసుకుంటాం సో ఇవి చూడండి కలర్స్ ఉన్నాయి కలర్డ్ దీని గ్లాస్ కలర్స్ ఉన్నాయి అంటే ఇట్స్ ఆల్ లైక్ మళ్ళీ దాంట్లో సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇఫ్ యూ సీ దిస్ బుల్లా ఇది కూడా చూడండి ఇది విత్ మెటల్ ఫ్రేమ్ విత్ క్రిస్టల్ ఇన్సైడ్ సో ఇది ఒక సింగిల్ అంటే మనం ఇన్ని లైట్స్ లో మనం ఇది చూస్తే మనకి యూ మే నాట్ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ బట్ వెన్ యూ సీ వన్ సింగిల్ పీస్ ఇన్ ద మనం పెట్టుకుంటే అది ఉన్నప్పుడు మనకి దాని అందము ఆ కాన్సెప్ట్ లో వచ్చిన అందం మనకి డిఫరెంట్ గా తెలుస్తుంది ఆల్ విత్ గ్లాస్ కట్ డిజైన్స్ అండ్ ఆల్ అన్నమాట సో సీలింగ్ లో ఉన్న షాండిలియర్స్ చూసుకుంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి బోనా ఇవన్నీ క్లమ్జీగా ఉన్నాయి కాబట్టి మనకి మీకు వేరియేషన్ తెలియదు ఇది చూస్తే విక్టోరియన్ స్టైల్లో ఉన్న ఇట్లా క్రిస్టల్స్ లాంటివి అవన్నీ కూడా మన విక్టోరియన్ స్టైల్ అండ్ క్లాసికల్ హౌసెస్ లో కానీ అట్లాంటి వాటిలో ఈ టైప్ ఆఫ్ షాండిలియర్స్ ని మన రిచ్నెస్ కోసం బంగ్లాస్ లో వాటిలో మనం వి యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఇంకా హ్యూజ్ సైజెస్ కూడా మనము వాడతారు లైక్ నిజామ్స్ దాంట్లో మీరు చూసుకుంటారు షాండిలియర్స్ స్మాలర్ వర్షన్స్ ఆఫ్ దిస్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనము విక్టోరియన్ స్టైల్ హౌసెస్ లో వాడతాం దాంట్లో కూడా మీరు చూసుకుంటే డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ థింగ్స్ అన్ని ఉన్నాయి సో బ్లాక్ కలర్ చూడండి లైక్ దీస్ ఆర్ ఆల్ లైక్ డిఫరెంట్ థీమ్స్ లో ఉన్నవి ఓకే దెన్ కమ్స్ టు ద అదర్ part like contemporary styles contemporary styles lo chusukunte more of like glass can you believe this is also a glass this is not like a fiber this is a glass okay glass ni aa shape lo cut cheskoni vallu cheyadam anedi it's a different concepts anamata so then steel with glass and all different with ante idi chudandi ee chandelier lo LED lights ilumana aa deentlo pettesaru I mean acrylic bent deentloనే already LED lid so it's a different thing it's not like అది ఓపెన్ లో ఉన్న దాన్ని కాకుండా అది ఇన్సైడ్ లో ఉన్న దాంట్లోకి వచ్చేసింది అండ్ ఇది కూడా స్టీల్ లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి సో దిస్ ఇస్ అ గ్లోబ్ వన్ దట్ ఈస్ ఆల్సో విత్ గ్లాస్ పీసెస్ అది క్రిస్టల్ గ్లాస్ పీసెస్ అన్నమాట మీరు చూస్తుంటే లోపల లైట్ ఉంది ఆ క్రిస్టల్ గ్లాస్ పీసెస్ ఆ షేప్ లోని ఆ గ్లోబ్ చేశారు ఓకే అండ్ ఇది చూడండి ఇది చూస్తే ఇది ఒక యాంటిక్ పీస్ లాగా అనిపిస్తుంది and these are all the floral ones like cut designs with the crystal and all simple lighting okay and ivi chuste metal this thing and the lopala color theme lo laga metal these are all very in restaurants lo vatlo man ఎక్కువ చూస్తా ఉంటాం అంటే ఆ టైప్ ఆఫ్ ఒక థీమ్ ని బట్టి మనం ఆ లైట్ ని మనం ఆ సిరీస్ ఆఫ్ లైట్స్ ని మనం ఆ ఏరియాకి మనం చేసుకుంటాం ఇప్పుడు మనం ఇదే వాల్ బ్రాకెట్స్ తీసుకుంటాం ఇదే సీలింగ్ లో తీసుకుంటాం ఇది గ్లోబ్ చూస్తే దిస్ ఇస్ ఆల్సో లైక్ గ్లాస్ సో గ్లాస్ ఇది స్టీల్ కాదు ఇది దిస్ ఇస్ ఆల్సో లైక్ స్టీల్ ఫినిష్ ఇచ్చిన గ్లాస్ అన్నమాట లైక్ ఈ బల్బ్స్ ని కూడా మనం ఏంటంటే ఒక స్మాల్ అండ్ ద బిగ్ వన్ ఇవన్నీ ఏంటంటే డబుల్ హైట్ ఏరియాలో ఉన్న దాంట్లో వీ కెన్ టేక్ లైక్ ఒక స్మాల్ బిగ్ దాంతో ఒక క్లస్టర్ ని చేసుకుంటే ఇట్స్ హ్యూజ్ చైర్ అని కవర్ చేసుకుంటే అది పెద్ద షాండిలియర్ అవుతుంది యూ కెన్ యూజ్ అ సింగిల్ డ్రాప్ దీని కింద లేదంటే క్లస్టర్ గా చేసుకుంటే పెద్ద షాండిలియర్ అవుతుంది దీస్ ఆర్ ఆల్ లైక్ స్టీల్ అండ్ కంటెంపరరీ స్టైల్లో ఉన్నది ఇది కూడా చూడండి అది కూడా గ్లాస్ అన్నమాట సో డిఫరెంట్ షేప్స్ అంట ఇది చూస్తే దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఇట్స్ వైడ్ దీంట్లో వచ్చింది దిస్ కైండ్ ఆఫ్ రెడ్ దీంట్లోని ఓకే దీస్ ఆర్ ఆల్ మోర్ ఇన్ నౌ సో ఇవన్నీ కూడా మనం రెస్టారెంట్స్ లోని వాటిలో కూడా మనం యూస్ చేయడానికి చాలా బాగుంటుంది సో అండ్ డిఫరెంట్ గా దిస్ ఇస్ రాజస్థాన్ కంపెనీస్ ఇదన్నమాట దిస్ ఇస్ మెటల్ వన్ it's this is a rare piece like what I'm seeing only in Prakash lights this is the latest version of editions like vallaki so these are all different concepts lo wired idi chudandi net wired deentlo metal wire dantlo unna idi అంటే ఇవన్నీ కూడా సిమిలర్ గా మనకి వాల్ బ్రాకెట్స్ కూడా దొరుకుతాయి
సో లో రూఫ్ హైట్ ఉన్న దానికి షాండిలియర్స్ విల్ టేక్ షార్ట్ అని చెప్పాను కదా. ఇవన్నీ చూస్తే కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అదే ఆ స్టీల్ కాన్సెప్ట్లో ఉన్నది. ఇప్పుడు ఎవ్రీథింగ్ కొరిలేట్ చేసుకోవాలి, వాల్ బ్రాకెట్స్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. ఇది చూస్తే దిస్ ఇస్ లైక్ లైట్ ఉండదు బేసిక్గా. లైట్ అనేది ఓన్లీ అప్ లైట్ అనమాట. వీటిలో ఆ స్టీల్ వన్ దాంట్లో పైకి కొడుతున్నది అదే లైట్ అనమాట. ఇట్ లుక్స్ లైక్ ఎలిమెంట్ మనకి డిఫరెంట్. అది ఇది లాంగ్ షాండిలియర్గా కూడా మనము వేసుకోవచ్చు ఈచ్ పీస్ అనమాట. అండ్ ఇవి ఈ పక్కన పైన చూసుకుంటే ఇవన్నీ లైక్ మనకి పోర్టికోస్లో వాడతాం బూనా. పోర్టికోస్లో ఏంటంటే లైటింగ్కి, సీలింగ్ లైట్లోకి ఇట్లాంటి చిన్న చిన్న ఇవి మనము యూస్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ట్యూబ్ లైట్స్ అనమాట. ఈ పర్టికులర్ ఫ్లోర్లో అన్ని డిజైనర్ పీసెస్ ఉన్నాయి బున్నా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ ఫ్రమ్ ద బేసిక్ థింగ్ నుంచి అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైనర్ పీసెస్ చూడండి. సో ఇవన్నీ కూడా మనం ఇందాక కింద మనం మాట్లాడుకునే వాల్ బ్రాకెట్స్ అన్ని. సీలింగ్ లో చూస్తే జామెట్రికల్ డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇట్స్ లైక్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఒక షాండిలియర్ ఒక లైట్ లాగా అనిపించదు. ఇట్స్ లైక్ ఎన్ ఎలిమెంట్ లాగా అనిపిస్తుంది. సో మోస్ట్లీ లైక్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వి ప్లేస్ లైక్ ఎన్ ఎలిమెంట్, నాట్ ఫర్ ద లైటింగ్. సో ఈ వాల్ బ్రాకెట్ చూడండి, దిస్ ఆల్ మెటల్ పీసెస్ తో ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అనమాట. సో ఇది చూస్తే ఎడిసన్ ల్యాంప్ లాగా మళ్ళీ ఇట్స్ డ్రాప్ డౌన్ లైట్ అనమాట. ఇట్స్ సింగిల్ లైట్ ఎట్లా చూసాము అట్లా ఆ టైప్ ఆఫ్ దీంట్లో ఉన్నది. సో బ్లాక్ థీమ్ లో ఉన్నది అది చూడండి. ఇట్స్ లైక్ ఇట్స్ అన్ ఆల్ లైక్ జామెట్రికల్ థీమ్స్ లో ఉన్నాయి అనమాట. సో మనం ఇది చూస్తే ఇది కూడా బ్లోన్ గ్లాస్ లోని ఇది విత్ క్రిస్టల్. ఇవి చూసుకుంటే దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ క్లాత్ టైప్ లో ఉన్నది. ఈ ఆక్వా లైటింగ్ లో చాలా డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ కలర్స్. ఏ కలర్ కావాలంటే వీ కెన్, ఇట్స్ కస్టమైజ్డ్ వన్. మనం ఏ కలర్ కావాలన్నా ఏ షేప్ లో కావాలన్నా ఈ ఆక్వా సిరీస్ లో తీసుకోవచ్చు. మోస్ట్లీ ఇవి కూడా మీరు రెస్టారెంట్స్ లోను వాటిలోనే ఎక్కువ చూస్తారు, అంటే లాబీస్ లోను లేకపోతే థీమ్ రెస్టారెంట్స్ లోను వాటిలో చూస్తారు. ఇది ఒకటి దిస్ ఇస్ ఏంజల్ వింగ్స్ అని. దిస్ ఇస్ వెరీ, ఇప్పుడు మీరు గూగుల్ చూసుకుంటే దెన్ యూ కెన్ ఫైండ్ దిస్ వన్ అనమాట. లుక్స్ లైక్ ఏంజల్ వింగ్స్ ఓన్లీ. ఓకే, ఈ గ్లోబ్స్ అని చూసారు. దిస్ ఇస్ లిటరలీ లైక్ గోల్డ్ ఇది ఉన్న దానిలాగా ఉంది చూడండి. మనకి పర్ల్ షేప్ లాగా అట్లా. ఇట్స్ ఆల్ లైక్ మోల్డెడ్ వన్. దిస్ ఇస్ అ మోల్డెడ్ వన్. దాంట్లో లైటింగ్ ఇది కాదు, దిట్స్ ఓన్లీ ద ఎలిమెంట్ అగైన్. సో ద బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే దాని ఉన్న ఇది బయట ఉన్న ఇది మనకి హైలైట్ అవుతుంది అనమాట. సో ఇంకా మనం చూసుకుంటే ఇదన్నీ కూడా గ్లాస్ లో చేసిన బూనా. ఈ గ్లాస్ దిస్ వన్స్ డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ దీంట్లో. సో వాల్ మీద చూడండి, దేర్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లైట్స్ చూడండి. మీరు చూస్తే ఇది చూడండి, ఇది మనం ఎక్కడ వాడుకోవచ్చు అంటారు మీరు చెప్పండి? I think bar areas లో wall fixtures అన్నమాట. ఓకే, దిస్ ఇస్ లైక్ ఏ కాలర్ దిస్ థింగ్. అంటే డిఫరెంట్ అది లిజర్డ్, వాల్ లిజర్డ్. సో ఆ థీమ్ లోనే డిఫరెంట్ గా ఉంది. ఇది చూడండి, ఇది హాఫ్ మూన్ లాగా ఉంది. ఈ ఎల్ఈడి లైట్స్ ఓన్లీ ఇన్ దిస్ ఏరియా ఉంది. సో బ్లోన్ గ్లాస్ సిరీస్ లో చాలా డిఫరెంట్ షేప్స్ అండ్ దిస్ వన్స్ ఉన్నాయి బోనా. ఇవి కూడా నేను చెప్పినట్టు సింగిల్ యూనిట్ యూస్ చేసే డ్రాప్ డౌన్ లైట్ ఆర్ ద క్లస్టర్స్. ఇప్పుడు ఇది 3 ఉన్నాయి, మనం 5, 10 అన్ని యూస్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్. అందుకని యూనిట్ ప్రైస్ ఉంటుంది. దెన్ టాప్ లో ఒక డిస్క్, స్టీల్ డిస్క్ ఉంటుంది. దాన్ని బట్టి మనము ఎన్ని సిరీస్ మనం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో లైటింగ్ దీంట్లో రెవల్యూషనరీ ఇది వచ్చినది నౌ ద ఎల్ఈడి. సో ఇప్పుడు మనము ఆ సిఎఫ్ఎల్ లైట్స్ అండ్ స్పాట్ లైట్స్ ఇవన్నీ ప్లేస్ లో మనకి డైరెక్ట్ ఎల్ఈడి లైట్స్, అంటే లైఫ్ టైం ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం లేనట్టు. సో దీస్ ఆర్ ఆల్ ద ఎల్ఈడి ఫిక్చర్స్ బుగ్నా. అండ్ ద లైటింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఆసమ్ అనమాట. మనకి మామూలు సిఎఫ్ఎల్ లైట్ లో 18/2 36 వాట్స్ మనం ఇచ్చిన దాన్ని, ఇది ఒక 15 వాట్స్ లో దానికంటే బ్రైట్నెస్ వచ్చేస్తుంది. ఒక 36 వాట్స్ ఇది సిఎఫ్ఎల్ లైట్ లో ఉన్న దానికంటే ఇది 15 వాట్స్ ది డబుల్ లైటింగ్ కనిపిస్తుంది మనకి. యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. ఈవెన్ ద స్పాట్ లైట్ లో కూడా మనము ఇన్స్టెడ్ ఆఫ్ హాలోజన్ వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ ఎల్ఈడి అన్నమాట. సో ఇది లేటెస్ట్ రెవల్యూషన్ ఇన్ ద lighting industry. Very unique lighting people are getting. Look at this, like this one is and a flexible thing, like where you can show it to the other areas, and 8 side కావాలంటే మనకి ఫ్లెక్స్ చేసుకుని చూసుకునే లైటింగ్ అన్నమాట.
ఇంకా ఇఫ్ యూ టాక్ ఎవ్రీథింగ్ ద లైటింగ్ థింగ్ యూనో మనం ఇప్పుడైతే అన్ని మాట్లాడేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇవి చూస్తే చూడండి, దీస్ ఆర్ ఆల్ ద లైక్ యూనో డిఫరెంట్ లైట్స్. ఇవన్నీ కూడా డ్రాప్ డౌన్ లైట్స్ లో చూసుకుంటే అనే మనకి కలర్ థీమ్ లోకి మనకి అన్ని చోట్ల ఎతకాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ ఏం కలర్లీ మనకి ఆ రూమ్ లోకి కలర్ కి నాకు రెడ్ అండ్ బ్లాక్ కావాలంటే I may not find the same piece like ఎక్కడ దొరకకపోవచ్చు. సో those are some series లో ఏంటంటే they come up with all the color combinations so that like we can use this in that particular theme అనమాట. సో ఇవన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి బూనా. This is again a stand light. Okay, so these are all the stand lights like అంటే wide range of ఇది lighting thing is there in this particular store. మనం ఇక్కడ రేంజ్ ఎట్లా ఉన్నాయి? స్టార్టింగ్ నుంచి హై రేంజ్ కూడా ఉన్నాయి అని చెప్పారు. స్టార్టింగ్ నుంచి హై రేంజ్ అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పీస్ వాట్ వి సెలెక్ట్ బూనా. అంటే రెగ్యులర్ సిరీస్ ఆఫ్ CFLs అండ్ దిస్ వన్ ఆ కంపెనీ బ్రాండ్స్ది మనము ఎక్కడ చూసినా మనకు ఒకటే ప్రైజింగ్ ఉంటుంది. ఈ కస్టమైజ్డ్ వన్స్ లైక్ ఈ సెపరేట్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ పీసెస్ ఉన్నాయి. బట్ ద రేంజ్ వైజ్ చూసుకుంటే కూడా really reasonable thing like what I felt. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రకాష్ లైట్స్లో ఉన్నటువంటి అసలు మనకు లైటింగ్ కాన్సెప్ట్ ఇట్లా ఉంటే ఇంట్లో బాగుంటుంది, బయట అయితే ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.